అమృత గులిక నిన్న వాలంటీర్లకి ధర్మాన ప్రసాదరావు గారు దిశానిర్దేశం చేశారు. అదొక్కసారి నేను ఫోకస్ చేయాలి. వీర ఏజెంట్లలో కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, నీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అయితే లేవు, అదంతా వాలంటీర్ ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి స్వచ్ఛంద సేవకుడు అంటే నీకు అలాంటి సర్వీస్ చూసినట్టు నీకేం అడ్డుకోవడం. అదేండి ఈయన చెప్పింది. ఆయనకి సర్వీస్ రూల్స్ ఏమంటే రావట. కలెక్టర్ వాలంటీర్ అన్నట, స్వచ్ఛంద సేవకుడట. మరి 5,000 రూపాయలు నెలకి ఎందుకు ఇస్తున్నామమ్మా? మరి తోఫాలు సేవారత్న, ఆ రత్న, ఈ రత్న అంటూ 375 కోట్లు ఇవన్నీ ఇచ్చేసి అని ఎట్టేసుకుంటావా? ఏజెంట్ కింద ఏజెంట్ ఇది పేర్లోనేనా? ధర్మం లేదా మనకి? స్వచ్ఛంద సేవకుడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా? సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది, వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే, వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేనా అంటే అవార్డులు ఇచ్చేసి, అది కూడా మళ్ళీ ప్రభుత్వం ఖర్చు కింద ఇచ్చేసి, మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి. ఎందుకంటే వీళ్ళు అలా దిగులుగా కనపడుతూ ఉంటాడు అన్నమాట వాలంటీర్. ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు అనమాట. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు, అదేం కుదరదు. మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ 100 మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం. ఏది పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి వాళ్ళు ఫోటోలు పెడతారు కదా, అలాగే మేము ఫోటోలు పెడతాం. ఆ వాలంటీర్ గారు ఆ బూత్లో ఉన్నాడా అని అదలు పడదొప్తాం. ఆయన్ని ఎన్నికల ఏజెంట్గా అప్పచెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగంలో లేకుండా చేస్తాం. ఆడు కావాలంటే ఆడు ఓటు వేసుకుంటాడు, మరి మూసుకొని వస్తాడు అంతే. ఆడు ఓటు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ ఆడు ఓటు ఆడు వేసుకుంటాడు, వస్తాడు అంతే. తప్ప మీరు చెప్పినట్టు అది స్వచ్ఛంద సేవకుడు ఆడు ఏడు చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా, అది ఒప్పదు. అలా ఉద్యోగం వాళ్ళని పట్టించేస్తాం, ఒగ్గేస్తాం అనుకుంటున్నారా? ఇష్టమేనా? అలా ఒగ్గం. ధర్మాన ప్రసాదరావు గారు, ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం. మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం. పబ్లిక్ ఇటువంటి చెత్త మాటలో మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి. ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎన్నికల కమిషన్ పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత డెఫినేషన్ ఇచ్చేసి అన్నీ వేసేసుకుంటామని చెప్తారా? కుదరదు. ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్. ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ అ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్. ధర్మాన ప్రసాదరావు గారు, నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి, తేల్చేస్తా ఇమీడియట్గా. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని రాజీవ్ కుమార్ గారు కూర్చుని మాట్లాడతా. ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్, దమ్ముంటే ఇవ్వండి. రేపు ఇంకో స్టేట్మెంట్, రాజుగారు నేను పెడతానా వాలంటీర్నే పెడతా అనో స్టేట్మెంట్ ఇవ్వండి. బుక్ అయిపోతారు, అడ్డంగా బుక్ అయిపోతారు. అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససామాన్ని కానీ ఇవ్వనండి.
వాళ్ళ స్వచ్ఛంద సేవకులు వాళ్ళ బూత్తులో ఉంటారు, మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి. దమ్ముంటే చెప్పండి, తుప్పు వదిలిస్తా అని సౌన్యంగా తెలియజేస్తున్నాను. శ్రీ ధర్మాన గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, let us see how you can do it.